డీలిమిటేషన్ తో అన్యాయం చేస్తే దక్షిణాదిలో గట్టి ఉద్యమం తప్పదని కేంద్రాన్ని మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. 3 ఏళ్లుగా ఇదే తమ పార్టీ స్టాండ్ అన్న ఆయన దక్షిణాదికి ప్రాతినిధ్యం తగ్గేలా డీలిమిటేషన్ జరిగితే అది కేవలం ఒక రాజకీయ ప్రక్రియగా మిగిలిపోతుందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజా ఉద్యమానికి దారితీస్తుందన్న కేటీఆర్ ఈ విషయంలో బీఆర్ఎస్ వైఖరి ఏ మార్పు లేదని చెప్పారు. 3 ఏళ్ల క్రితం తాము తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని తెలిపారు కేటీఆర్. పార్లమెంట్లో దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గించాలని చూస్తే సైలెంట్ గా ఊరుకోబోమన్న కేటీఆర్ దక్షిణ భారతీయుల హక్కుల కోసం రాజీ లేని పోరాటం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కు సిద్ధమవుతూ ఉండగా ఇటు విపక్షాలు మాత్రం ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. డీలిమిటేషన్ పై నేడు ఢిల్లీలో ఇండియా కూటమి నేతలు భేటీ కాబోతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలంతా చర్చించబోతున్నారు. బిల్లులో ప్రతిపాదించిన అంశాలపై సమాలోచనలు చేయబోతున్నారు ఇండియా కూటమి నేతలు. డీలిమిటేషన్ పై కేంద్రం ప్రతిపాదనలు పంపించింది. 2 బిల్లులకు సవరణ చేసిన కేంద్రం 543 నుంచి లోక్సభ స్థానాలను 850కి పెంచేలా ప్రతిపాదనల సమాచారాన్ని ఎంపీలకు పంపించింది. ఈ క్రమంలోనే ఇండియా కూటమి నేతలు భేటీ కాబోతుండడం రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లును వేరువేరుగా చూడాలంటున్న కాంగ్రెస్ పార్టీ దీనిపై పోరుబాట పట్టేందుకు రెడీ అవుతోంది. కూటమి నేతలను సమాయత్తం చేస్తోంది కాంగ్రెస్. సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. కేంద్రం చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణకు జరగబోయే నష్టంపై రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియలో జనాభా ప్రాతిపదికన కాకుండా అభివృద్ధిని పరిగణలోకి తీసుకోవాలి అనే డిమాండ్పై ఉమ్మడి పోరాటం చేసే అంశం మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఈ భేటీలో చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక జనాభా ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ మార్పు అమలు కాబోతుంది. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళనలు పెరుగుతూ వస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ, అభివృద్ధి, విద్యలో ముందుండి జనాభా వృద్ధిని తగ్గించాయి. ఇక ఉత్తరాదిలో యూపీ, బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా పెరిగింది. జనాభా ఆధారంగా సీట్లు కేటాయిస్తే నార్త్ స్టేట్స్ ఎక్కువ సీట్లను పొందవచ్చు. దక్షిణ రాష్ట్రాలకి సీట్లు తగ్గకపోయినా వాటి రాజకీయ బలం తగ్గే అవకాశం ఉందని విపక్షాలు చెబుతున్నాయి. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాత్రం ఈ ఆందోళనలను తోసిపుచ్చుతూ వస్తున్నారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని, ప్రోరాటా ప్రాతిపదికన ఎవరి సీట్లు తగ్గవని, ఏ సీట్లు కోల్పోవని చెప్తున్నారు అమిత్ షా.